హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు నేను మీకు ఒక మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి. ఈ బ్రేక్ఫాస్ట్ మీరు వీకెండ్లో ఒక సాటర్డే ప్లాన్ చేసుకుంటే పిల్లలకి కడుపు నిండా పెట్టొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఇక్కడ ముడి పెసలు అంటే పొట్టు ఉన్న పెసలు తీసుకోవాలి. నేను ఒక పావు కేజీ అంటే 250 గ్రామ్స్ పెసలు ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. బియ్యం వేస్తే మనం చేస్తున్న ఈ బ్రేక్ఫాస్ట్కి మంచి క్రంచ్ వస్తుందండి. రెండు కూడా 2-3 సార్లు బాగా కడిగి మునిగేదాకా నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం నానిన పెసలు బియ్యం ఇంకొకసారి కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటే 5-6 పచ్చిమిర్చిలు, 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 2 ఎండుమిర్చిలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని బ్యాటర్ని దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలా చేసుకోవాలి. మరి దోశ బ్యాటర్లా చేసుకోకూడదు. ఇవి కొద్దిగా మందంగా ఉంటేనే చాలా రుచిగా ఉంటాయండి. సో బ్యాటర్లో టేస్ట్కి సరిపడా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొన్ని పెసలు మిగిలిపోయాయి కదండి, వాటితో నేను ఈవినింగ్ స్నాక్లా స్వీట్ కార్న్ వడ చేస్తానండి. ఆ రెసిపీ వీడియో నా ఛానల్లో అప్లోడ్ అయి ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే గనక అది కూడా చూసేయవచ్చు మీరు. వడాస్ కూడా చాలా రుచిగా ఉంటాయండి, హెల్దీ కూడాను. ఇప్పుడు మనము పెసరట్టు పైన వేసుకునే టాపింగ్స్ కోసం విడిగా ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని ఉంచుకోవాలి. అలాగే కొత్తిమీర బాగా సన్నంగా తురుముకోవాలండి. అన్నీ కూడా ఒక ప్లేట్లో రెడీ చేసుకొని పెట్టుకోవాలి. బ్యాటర్ నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దోశ తవాని స్టవ్ వెలిగించుకొని హీట్ చేయాలండి. వేడయ్యాక కొన్ని ఆయిల్ డ్రాప్స్ వేసి టిష్యూ పేపర్తో నీట్గా ప్యాన్ లేక తవా పైన తుడిస్తే ప్యాన్ సీజన్ అవుతుందండి. అంటే అట్లు వేశాక అడుగు అంటకుండా ఉంటాయి. నెక్స్ట్ మనము పెసరపప్పు బ్యాటర్ని బాగా కలిపి ఒక గరిటెతో ఒక గరిటెడు బ్యాటర్ని తవా పైన వేసి దోశలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక గిన్నెలో నెయ్యి ప్లస్ నూనె రెండు కూడా కలిపి ఉంచి స్ప్రెడ్ చేసుకున్న పెసరట్టు పైన మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు టాపింగ్స్కి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర తురుము, కొద్దిగా జీలకర్ర అన్నీ కూడా పైనుండి వేసుకోవాలి. పెసరట్టుని మీడియం హీట్లో చక్కగా అడుగు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇక్కడ నేను బొంబాయి రవ్వ ఉప్మా చేశానండి. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని పెసరట్టు పైన ఉప్మాని కూడా పల్చగా ఒక లేయర్లా పరుచుకోవాలి. ఒక 2 నిమిషాలు కాల్చుకొని అడుగు భాగం మాడిపోకుండా జాగ్రత్త పడి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక పెసరట్టుని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో మ్యాంగో పిక్కలతో కానీ టొమాటో కానీ అల్లం పచ్చడితో కానీ ఏదో ఒక పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. నిజంగా చాలా చాలా టేస్టీ, హెల్దీ అండ్ హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ అండి. బియ్యం వేయడం వలన క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండి పెసలు టేస్ట్తో అద్దుర్ససలు. మీరు ఈ పెసరట్లని ఉప్మా లేకుండా కూడా జస్ట్ పైనుండి జీలకర్ర టాపింగ్స్ వేసుకొని నెయ్యితో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఘీ రోస్ట్ పెసరట్టు భలే సూపర్గా ఉంటుందండి. జస్ట్ ట్రై వన్స్ డియర్స్. రియల్లీ టేస్టీ అండ్ ఫైబ్రస్ బ్రేక్ఫాస్ట్. నెలకి కనీసం 2 సార్లైనా ఈ బ్రేక్ఫాస్ట్ మీరు పిల్లలకి ఇంక్లూడ్ చేస్తేనండి ఒక హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ మనం పెట్టిన వాళ్ళం అవుతామండి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ అండ్ హోల్సమ్ బ్రేక్ఫాస్ట్. టాపింగ్స్ ఏం లేకుండా ఓన్లీ ప్లెయిన్ పెసరట్టు కూడా చేసి చూపించానండి. అది కూడా ఈక్వలీ టేస్టీ అండి. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ ఫ్రెండ్స్ అండ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.